అసెండెంట్ లార్డ్ నుంచి సపోజ్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఒకటే తీసుకుంటే మీకు బాగా క్లారిటీ వస్తుందనే నేను రిపీటెడ్గా ఒకటే తీసుకుంటున్నాను. అసెండెంట్ లార్డ్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఉన్నాడు ఎక్కడో దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ కేతు 1, 5, 9 అండ్ 2 పొజిషన్స్లో ఉండకూడదు. అది ఆల్రెడీ ఎందుకో చూసాము. ఇదేమో మాట, ఇదేమో ఆ పర్సన్, ఇదేమో ఆయన తాలూకా పిల్లలు, ఇదేమో ఆయన తాలూకా పేరెంట్స్. వీళ్ళందరికీ ఆ వచ్చే అతను ఈ అన్ని ఏరియాస్లోని ఇది ఈ లగ్నాత్ 1592 అంటే లగ్నాధిపతి నుంచి ఈ భావాలన్నీ కూడా వీక్ అవ్వకూడదు. అయితే కనుక మళ్ళీ ఈవిడ ఫ్యామిలీలో కేతు ఉండకూడదు. సారీ, ఈయన కాదు, ఈ లగ్నాధిపతి నుంచి ఎవరైతే 7th లార్డ్ ఉన్నాడో ఆ 7th లార్డ్కి, అంటే శాటర్న్కి 7th లార్డ్ మూన్ అయితే ఆ మూన్ ఎక్కడో దగ్గర ప్లేస్ అయి ఉంటాడు కదా మన తాలూకా చార్ట్లోని. ఆయన ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే ఇక్కడ ఈయనతో పాటు కేతు ఉండకూడదు, ఈయనకి 5th హౌస్లో కేతు ఉండకూడదు, ఈయనకి 9th హౌస్లో కేతు ఉండకూడదు, 2nd హౌస్లో కేతు ఉండకూడదు. ఉంటే కనుక దెర్ ఈస్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్. అలాగే శాటర్న్ బదులు మనం జూపిటర్ కూడా తీసుకొని జూపిటర్ నుంచి 7th లార్డ్కి లెక్క చెప్పుకోవాలి.